భగవద్భాగవతమయమైన ఈ సభా సదస్సుకి సమయ నమస్సులు సర్పణ చేసుకుంటూ, భక్తులకి లోకం పట్టదు, లోకేశ్వరుడే పడతాడు. అటువంటిప్పుడు ఏడిపించాలన్న ఆనందింపజేయాలని ఆయనే చేయాలి. మనం ఏడుస్తూ ఉంటే పాపం పోతుంది, సుఖపడుతూ ఉంటే పుణ్యం పోతుంది. రెండూ పోతే కానీ మోక్షం రాదు. అరే లోకంతో పడి మనం ఏడుస్తూ ఉంటేనే, సుఖపడుతూ ఉంటేనే పాపపుణ్యాలు పోతాయే. అటువంటిప్పుడు భగవంతుడు తప్ప ఏమి పట్టని వాళ్ళకి పాపపుణ్యాలు ఎలా పోతాయి? అందుకు భగవంతుడు ఏం చేస్తాడంటే ఏడిపిస్తాడు. వాడికి ఏడుపు ఏంటంటే భగవంతుడు కనబడాలనే ఏడుపు, ఆయన కావాలనే ఏడుపు. ఈ ఏడుపు వల్ల వాళ్ళకి పాపాలు పోతాయి. ఇంకేమున్నది ఇక్కడ? అటు ఆ భగవంతుడు తలంచుకున్నప్పుడు ఒళ్ళు పులకించిపోతుంది, అదే వాళ్ళకి పుణ్యం. ఇంకేమున్నది ఇక్కడ? అవే వాళ్ళకి పాపపుణ్యాలు. కనుక నువ్వు ఈ జన్మలో నా గురించి ఆర్తితో సాధన చెయ్యు. ఒక్కసారి సాధనకి నేను దొరికిపోతాను అనుకున్నావా? అనేక జన్మల సాధనలు ఉండాలి అన్నాడు. నిజానికి అనేక జన్మల సాధనలు ఉన్నాయి కనుక నీ జన్మలో లభించింది ఇది ఆఖరి జన్మే. ఆడ తర్వాత నుంచి నేను నిరంతర ఈశ్వర చింతన చేస్తూ ఆయన ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకుంటూ ఆయన కోసం తప్పిస్తూ నా శేష జీవితాన్ని తత్సాధనలకి వినియోగించి పూర్తి చేశాను. శరీరం రాల్చేశాను అన్నాడు. ఇక్కడ శరీరం రాల్చాను అన్నాడు. మనం పోయామంటాం, నెటికి తేడా అది. శరీరం పోయిందని చెప్పడం పేరు, నేను పోయానని చెప్పడం పేరు. నేను పోయాననేవాడు శరీరం నేను అనుకునే అజ్ఞాని. శరీరం రాల్చేశాను. ఆడ తర్వాత నేను సగుణ బ్రహ్మలోకానికి చేరుకున్నాను. క్రమముక్తి అంటారు దీన్ని. సగుణ బ్రహ్మలోకానికి చేరాను. ఈ పవిత్రత వల్ల, ఈ సాధన వల్ల, ఉపాసన వల్ల సగుణ బ్రహ్మలోకానికి చేరాను. ఆ సగుణ బ్రహ్మలో ఉండగా మహాకల్పాంతంలో ఆ సగుణ బ్రహ్మముతో పాటు నేను పరమాత్మను లీనమైపోయాను. ఇది క్రమముక్తి అంటే ఇది అర్థం అన్నారు. ఇక్కడ ఉపాసకులు సగుణ బ్రహ్మలోకానికి చేరి కల్పాంత కాలంలో ఆ సగుణ బ్రహ్మతో పాటు పరమాత్మను లీనమవుతారు, మరి పుట్టరు. అది చెప్పారు. అందుకే క్రమముక్తి కూడా మళ్ళీ జన్మరాహిత్యానికి హేతువు. నేను అలాగా ఆయనలో లీనమయ్యాను. ఆ లీనమైన నేను పరమేశ్వర సంకల్పం చేత ఇప్పుడు నారద రూపంలో వ్యక్తమయ్యాను నేను అని చెప్పాడు. ఇది ఆయన చరిత్ర. కాబట్టి భగవత్ కథల వల్ల, భాగవత ధర్మం వల్ల తరిస్తారు. భాగవత్ ధర్మం తెలియాలంటే భాగవతులతో సాంగత్యం ఉండాలి. అది నాకు లభించింది. వాళ్ళ వల్ల భాగవత్ ధర్మం పొందాను, సాధన చేశాను, తరించాను. కనుకనే సాధారణంగా ఉపదేశం చేసేటప్పుడు ఇది గొప్పది. ఎందువల్లంటే దీనివల్ల వాడు తరించాడు, వీడు తరించాడు, బయట వాళ్ళ ఉదాహరణ చెప్తే లాభం లేదు. తనని తానే ఉదాహరణగా చూపించుకునే వాడు చెప్పే ఉపదేశానికి బలం ఉంటుంది. పరిస్థితి ఇక్కడ ఇది పట్టుకోవడం వల్ల నేను బాగుపడ్డాను. మీకు ఎవడో మందిస్తున్నాడు, ఇది వేసుకుని అల్లవాడు బాగుపడ్డాడు సుమా, ఇల్లివాడు బాగుపడ్డాడు సుమా అంటే మనకు అంత నమ్మకం ఉండదు. నేను వేసుకుని బాగుపడ్డానని చెప్తే వెంటనే మనం వేసుకుంటాం. అంతే కదా? అలాంటిది దానివల్ల నేనే తరించానని నారదులు వారు చెప్తున్నారు. ఎంత ఉపదేశం వైఖరి ఎలా ఉండాలో చూడండి. ఇది కథలుగా గ్రహించేవాళ్ళు కథలుగా గ్రహించండి, కానీ నన్ను సూక్ష్మం పరిశీలించండి. ఇక్కడ తానే భాగవద్ధర్మం వల్ల తరిస్తానని నేను ఉదాహరణ చెప్పుకున్నాడంటే ఎంత గొప్ప అంశం ఇక్కడ చెప్పబడుతున్నది. ఈ విధంగా ప్రస్తావన చేసి ఈ భాగవత ధర్మాన్ని నువ్వు ప్రపంచీకరించు, విపులం చెయ్యు అన్నాడు. ఇక్కడ అంటే క్లుప్తంగా చెప్పాను, విస్తరించు. ఎందుకంటే నీకు అర్థమవడానికి 4 పాటలు చాలు, ప్రపంచానికి అర్థమవడానికి 40 మాటలు చేయి అన్నాడు. ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ మన కోసం ఇంత విస్తరింపజేయాల్సి వచ్చింది. వ్యాసుడంతటి వాడికి, నారదుడంతటి వాడికి చెప్తే 1 అధ్యాయం చాలు. మనకో మొత్తం 12 స్కంధాలు కావాలి. ఇప్పుడు ఇది ఇలా విస్తరింపజేశాడు. అప్పుడు వ్యాసుడు వారు దీన్ని రచించారు. ఇక్కడ నారదులు వారు ఒక మంత్రాన్ని చెప్తున్నారు. బహుశా ఇదే ఆయన ఉపదేశం పొందిన మంత్రంగా మనం భావించి జపం చేసుకోవచ్చు. అద్భుతమైన మంత్రం ఇది. ఇది వాసుదేవ మంత్రమే ఇందులో ఉన్నది, కానీ కూర్పు చాలా గొప్పగా ఉన్నది. అది ఈరోజు మనం ఒక ప్రసాదంగా స్వీకరిద్దాం. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. ఇది ఆ దివ్యమైనటువంటి శ్లోకం. ఇందులో చతుర్వ్యూహాలు ఉన్నాయి చూడండి. వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ. అంతేకాదు ఈ చతుర్వ్యూహాల గురించి శాస్త్రం చాలా చెప్తుంది. సృష్టి స్థితి లయలు చేసేటువంటి వ్యూహములే ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ. ఈ మూడింటికి మూలమైన బ్రహ్మం వాసుదేవ. అంతే ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ వాసుదేవుడే 3 పనులు చేసినప్పుడు 3 పేర్లు చెప్పబడుతున్నాడు. చతుర్వ్యూహ చతుర్గతి. ఇది ఒక భావం. 24 నామాల్లో ఈ 4 నామాలు వస్తాయి, అవునా లేదా? 24 నామాలు, 24 గాయత్రి మంత్రాక్షరాలు. 24 నామాలు 24 తత్వాల్ని శాసించే ఈశ్వర శక్తులు. 24 తత్వాలు ప్రకృతి, కానీ వాటి శాసించే ఈశ్వరుని దర్శించాలి. ఒక్కొక్క తత్వంలో ఉన్న పరమేశ్వర స్వరూపాన్ని ఒక్కొక్క నామంతో మనం కీర్తిస్తున్నాం. అందుకే ఆచమనం చేయడం వల్ల 24 తత్వాలు శుద్ధి చేసుకోవడమే, 24 తత్వాల్లో ఉన్న విష్ణువును అనుసంధానించడమే సంకల్పం చెప్పేటప్పుడు 24 నామాల్లో ఉన్న మహిమ. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ 24 నామాల్లో ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క నామం.
అందులో మనోబుద్ధి అహంకార చిత్తములను 4 ఉన్నాయి కదా. ఈ చిత్తము వాసుదేవ తత్వమైతే మనోబుద్ధి అహంకారములు ఏవైతే ఉన్నాయో అవే ప్రద్యుమ్న అనిరుద్ధ సంక్షణ తత్వములు. కనుక శరీరం గురించి అటుపెట్టండి, ముందు మనస్సుకు కావలసినవి ఈ 4 కదా. అంతఃకరణం అంటే ఈ 4. ఈ 4 శుద్ధి కావాలంటే ఈ 4 నామాలు గట్టిగా అనుసంధానం చేస్తే అంతకంటే అంతఃకరణ శుద్ధినిచ్చేది మరొకటి లేదు గనక ఈ 4 నామాలతో కూర్చుని ఈ మంత్రాన్ని మించిన మంత్రం మనకు కనబడుతుందా మనకి? నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమస్సంకర్షణాయ చ అనేటువంటి మంత్రాన్ని నారదుల వారు చెప్తారు ఇక్కడ వ్యాసునితో మాట్లాడుతూ. మొత్తానికి భాగవత ధర్మం ఉపదేశించారు వ్యాసులు వారు. సమ్యప్రాసమని చెప్పబడేటటువంటి సరస్వతీ నదీ తీరంలో ఆ పరమ పావనమైనటువంటి హిమపర్వత ప్రాంతంలో బదరికాశ్రమ సమీపంలో ఉన్నటువంటి ఆ సరస్వతీ నదీ తీరంలో ఆ మహానుభావుడు రచనకు ఉపక్రమించాడు. అందులో నారదుల వారు చెప్పారు కదా, దేవదత్తామిమాం వీణాం సరబ్రహ్మ విభూషిత మూర్ఛయిత్వా హరికథాం గాయమానశ్చరామ్యం. ఇక్కడే చెప్తున్నాడు జీవన్ముక్తులైన మహానుభావులు కూడా నిరంతరం హరికథా గానం చేస్తూ తిరుగుతుంటారు, నేను చేస్తున్న పని అదే అన్నాడు ఇక్కడ. స్వరబ్రహ్మ విభూషితమైనటువంటి దేవదత్తమైన మహతీ వీణని మీటుతూ నారాయణ కథాగానం చేస్తూ సంచరిస్తూ ఉంటాను నేను ఒక్కడనే ఎంత వ్యాప్తి చేస్తాను. అందుకే నీకు చెప్పాను, ఇంతకుముందు వాల్మీకి చెప్పాను. మీరిద్దరూ నా పని మరింత చక్కగా చేయగలరు, వ్యాపింపజేయగలరు. అది ఇక్కడ వివరించాడు. కొందరు హెడ్ ఆఫీస్ వాళ్ళు బ్రాంచ్ ఆఫీసులు పెట్టి స్ప్రెడ్ చేసినట్లుగా మహానుభావుడు నారదుడు వాల్మీకి ద్వారా వ్యాసుడి ద్వారా చేయదచ్చుకున్న పని ఏమిటయ్యా అంటే భగవద్గీత కథాగానం, మరొకటి కాదు. అది జరుగుతున్నది ఇక్కడ. అందుకే హరికథాం గాయమాన చరామ్యహం, హరికథను గానం చేస్తూ చరిస్తుంటానని చెప్పాక ఆ విషయాన్ని గ్రహించి ప్రాచీనాగ్రేషు దర్భేషు తూర్పు కొనలుగా దర్భని పరచుకుని ఆచమనం చేసి ధ్యానం చేసి ఆ భాగవత ధర్మాన్ని గ్రంథంగా రచించాడు. దీన్ని సుఖయోగేంద్రులకు ఉపదేశించాడు. అది దివ్యమైనటువంటి భాగవత కథ అవతారిక. ఆ సుఖయోగేంద్రుడికి వెళ్ళడం వెనక కథని చెప్తున్నాడు. ఈ కథలో ప్రధానంగా మహాభారత యుద్ధం పూర్తయింది, ధర్మరాజు అభిషిక్తుడయ్యాడు. ఆ సమయంలో అశ్వత్థామ వేసిన బ్రహ్మశిరోనామక అస్త్ర ప్రభావానికి ఉపపాండవులు నశించారు. అపాండవం చేస్తానని ప్రతిజ్ఞ పట్టాడు గనక ఆ సమయంలో ఉన్నటువంటి బాధకి ఉత్తర అభిమన్యుని భార్య కడుపు మంట పెడుతోంది స్వామి అని వచ్చింది. అప్పుడే వెళ్ళబోతున్నాడు కృష్ణ పరమాత్మ. మొత్తం హస్తిన నుంచి వెళ్ళబోతూ ఉండగా వచ్చి ఒక మాట అన్నది, పరస్పరం ఒకరికొకరు శత్రువులైపోయిన ఈ కాలంలో నువ్వు తప్ప మరొక గతి లేదు స్వామి అంటుందండి. గొప్ప మాట అన్నది ఇక్కడ ఉత్తర. అది ఆలోచించవలసిన గొప్ప మాట. ఇది ఇప్పుడు మనం అందరూ అనుకోవలసిన మాట. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనిది తనవారే పగవారైనటువంటి స్థితిలో నువ్వు మాత్రమే గతి అని చెప్పడంలో పరమాత్మ మాత్రమే గతి అనే భావన కనబడుతున్నది. ఆమెకి కడుపులో మంట అందరికీ వస్తుంది, కానీ మంట వచ్చినప్పుడు మాధవుణ్ణి పట్టుకోవడం కొందరికే వస్తుంది. తెలుసుకోండి, మొత్తం మీద పరమాత్మను పట్టుకున్నది. ఈ బాధ ఎందువల్ల కలిగిందో పరమాత్మకు తెలిసింది. ఆ గర్భంలో పెరుగుతున్న శిశువుని అపాండవం చేస్తానని ప్రతిజ్ఞ పట్టేటువంటి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామక అస్త్రం వేధించుతోంది. అక్కడ అగ్నిశిఖలు వ్యాపించిపోయాయి. ఆ స్థితిలో ఉన్నాడు అతను. ఆ లోపల జీవుడు ఏ స్థితిలో ఉన్నాడో ఈయనకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. జీవుడి గతి పరమాత్మకు తప్ప ఎవరికి తెలుస్తుందండి? భూతానామగతి గతి ఆయనకే తెలుసు. పైగా చిత్రం ఏంటంటే ఆ గర్భంలో ఉన్న జీవుడి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఆయన నారాయణ శరణాగతితో ఉన్నాడు. ఎలా అండి? గర్భంలో ఉన్న పిల్లవాడికి అంత ఎలా దొరికింది అంటే, ఉత్తర ఎవరింట్లో ఉంది? పాండవుల ఇల్లు. పాండవుల ఇల్లు, ఆవిడ పాండవుల ఇంటి కోడలు, ఆ వంశంలోది. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వినబడేది కృష్ణ కృష్ణ కృష్ణ. ఆయన కథలు ఆయన కబుర్లు ఎప్పుడు అవి వింటూ ఉంటే అవి సంస్కారాలుగా మారిపోతాయి. అందులో గర్భవతి అయిన స్త్రీ ఏది వింటుందో, ఏ పరిసరాల్లో మసలుతుందో ఆ సంస్కారే పిల్లలకు వస్తాయంటారు ఇక్కడ. అందుకే దౌహృది అని పేరు గర్భవతికి. దౌహృది, జ్యూయల్ మైండ్, 2 హృదయాలు ఉంటాయట. ఏమి పేర్లు పెట్టారండి! మన ఋషుల కంటే శాస్త్రవేత్తలు ఇంతవరకు భూమి మీద పుట్టలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోలేదు, ఆవేశం కాదు. ఈ ఒక్క టైటిల్ తీసుకుని సెమినార్లు పెట్టండి, చెప్పడానికి సిద్ధం చాలామంది ఉన్నారు ఇక్కడ. అంతకు మించిన శాస్త్రం ఎవరి దగ్గర లేదు ఇక్కడ. దౌహృది, గర్భవతి అయినటువంటి ఆమెకి 2 హృదయాలు ఉంటాయి. తన హృదయము, లోపలున్న శిశువు హృదయం కూడా ఆమె ద్వారా వ్యక్తమవుతుంది. అలాగే ఆమె పొందేది కూడా ఆమె హృదయం ద్వారా శిశువు గడుతూ ఉంటుంది. పాండవులకు ఒక్కడు తెలుసు, ఆపదలు వచ్చినప్పుడు రక్షించేవాడు ఎవడు? నారాయణుడు. అంతకు మించి మరొకటి లేదు. అదొక్కటి తెలిస్తే చాలు.
ఈ గర్భంలో ఉన్నవాడికి కనబడిన ఆపద చుట్టూ అగ్నిజ్వాలలు వచ్చాయి. వెంటనే గుర్తొచ్చాడు పరమాత్మ. పైగా పరమాత్మ ఎక్కడో ద్వారకయందో హస్తినయందో ఒక రూపంతో ఉంటాడు అని కాదు, ఆయన సర్వాంతర్యామని ఎరుకు కూడా ఉంది అతనికి. ఎంత అద్భుతమైన మాట. భాగవతం ఏ భక్తిని చెప్తుందంటే సర్వాంతర్యామి అయిన కృష్ణుని యందు భక్తిని చెప్తుంది భాగవతం. అది దీని యొక్క అందం. పరిమితమైన రూపంతో కనబడ్డా అనంతుడై సర్వవ్యాపకుడైన అంతర్యామి అతడు అనే స్పృహతో కూడి ఉంటుంది భాగవత భక్తి. ఇది తెలుసుకోవాల్సిన మరొక రహస్యాంశం ఆ విషయం. అందుకే రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లు వాడు ఇచ్చటల్లేడా పారుని చిచ్చరమ్ము తొలగంగాద్రోచి హేళాగతిన్ నా కీడా నేడభయప్రదానము అతడు ఊహింపన్న తత్రాత మున్గాడా ఎందరగాబడి ఎడల మత్కర్మంబు తా నెట్టిదో. అద్భుతమైన పద్యాన్ని ఇచ్చారు ఇక్కడ. రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లువాడు. రాడా చూడ, నేను చూడ్డానికే ఇక్కడికి రాడా. ఎలా వస్తాడయ్యా, అక్కడ బయట ఉన్నాడు అంటే సమస్త భూతములలో రాజిల్లువాడు ఇచ్చటం లేడా. ఎంత చక్కటి కూర్పో చూడండి. ఇక్కడ ఉన్నవాడైతే రక్షిస్తాడా అంటే ఆయన పని ఒకటి ఏంటంటే నతత్రాత, నమస్కరించిన వాడిని రక్షిస్తాడు. ఎంతమందిని రక్షించలేదు ఇప్పటి వరకు, ఎందరగాబడు. మరి అందరినీ రక్షించి నిన్ను రక్షించకపోతే ఆయన తప్పనకు నా కర్మంబు తానెట్టిదో. ఎంత గొప్ప మాట అన్నాడు. భగవంతుడు రక్షించకపోతే భగవంతుని మీద నింద వేసే వాళ్ళకి కడుపులో ఇంకా రూపుదిద్దుకొని పసిపిల్లాడి మాట పాఠంగా నేర్చుకోండి. ఇక్కడ అంత గొప్పగా చెప్పాడు. మత్కర్మంబు తానెట్టిదో, నా భాగ్యంబు తానెట్టిదో. ఇది అనుకున్నాడు. అనుకోవడం ఆలస్యం. అంగుష్ట ప్రమాణ దేహంతో పరమాత్మ సాక్షాత్కరించాడు ఆయనకి. బయటికి రాకముందే భగవంతుడిని చూసిన మహానుభావుడు అండి. ఇక్కడ ఎంత అందమైనటువంటి స్థితి. అక్కడ ఆయన దర్శనమిచ్చాడు. ఆ అంగుష్ట ప్రమాణ దేహంలో అన్ని హొయ్యలు అన్ని సొగసులు ఉన్నాయి ఆయనకి. చక్కని కిరీటము, చతుర్భుజాలు, శంఖచక్ర గదాపద్మమును ధరించి నీలమేఘశ్యాముడి భాషిస్తున్నాడు. నిలువెల్లా ఆభరణాలు, అంత అందమైన రూపంతో మందహాసం. ఆ గద పట్టుకుని ఒక తిప్పు తిప్పాడు చుట్టూ. వెంటనే చుట్టూ ఉన్న అగ్నిజ్వాలలన్నీ శమించిపోయి శాంతి లభించింది అతడికి. ఆ స్థితి అంతా కూడా అనుగ్రహించిన అతడికి తెలుసు, అనుగ్రహించిన విష్ణువుకి తెలుసు. కానీ ఏడ్చిన ఉత్తరకు కూడా తెలియలేదు. ఒక్కటి మాత్రం ఆమెకు తెలిసింది, కడుపులో తాపం పోయింది అని తెలిసింది ఇక్కడ. ఆడ తర్వాత ఆ పరమాత్మను ఉద్దేశించి కుంతీదేవి చేసిన స్తుతి. సాధారణంగా భాగవతం చెప్పేటప్పుడు తావన్మాత్రంగానైనా వీటిని స్మరించాలంటారు పెద్దవాళ్ళు కనుక. కుంతీదేవి చేసిన స్తుతి చాలా విశేషమైనటువంటిది. ఒకటి రెండు మాటలు అనుకుందాం. ఎందుకంటే భాగవతంలో స్తోత్రములు అని ఒక దగ్గరికి తీసుకొస్తే అదొక పెద్ద పరిశోధన. ఒక్కొక్క స్తోత్రం శ్రద్ధగా మనం వ్యాఖ్యానించుకున్నప్పటికీ కూడా జన్మ చాలదండి. మరేం చేయాలి? జన్మంతా వినాలి. కనుక భాగవతం ఎప్పటి వరకు వినాలి అంటే మరణ పర్యంతం వింటూ ఉండు అన్నాడు. మరణ పర్యంతం కాదు, మోక్షం పొందే వరకు వింటూ ఉండు అన్నాడు ఇక్కడ. నమస్యే పురుషం త్వాజ్యమీశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. స్తోత్రం అంటే పొగడ్త అని మనం అనుకుంటాం. కానీ స్తోత్రం అంటే భగవత్ స్వరూప ఆవిష్కారం. ఇది తెలుసుకోవాలి. ఒక స్తోత్రము ద్వారా భగవంతుడు అంటే ఏమిటో ఎరుక కలిగిస్తాడు. ఎరుకకే జ్ఞానం అని పేరు. అది నిలుపుకుంటే సాధన అని పేరు. అది పండిపోతే అదే బ్రహ్మజ్ఞానం మరొకటేమిటి. కనుక ప్రతి స్తోత్రం కూడా భగవజ్ఞానాన్ని ఇస్తుంది. ఇది తెలుసుకోవాలి. అదే స్తోత్రం అనగా నాకు పిల్లలు నిమ్ము, డబ్బు నిమ్ము అని పొగిడితే స్తోత్రం కాదు. భగవత్ తత్వం దేని యందు ఆవిష్కరింపబడుతుందో దాని పేరు స్తోత్రము. కనుక ప్రతి స్తోత్రము దానికదే పరిపూర్ణముగున్నది. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. దివ్యనామాలంది. ఒక అద్భుతమైన మాట ఇక్కడ ఉన్నది. విపద సంతు న శశ్వత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యత్స్యాద పునర్భవ దర్శనం. ఆహా, మాకు ఆపదలు కలిగిన ప్రతిసారి నువ్వు కనబడ్డావు. అవునా లేదు? ఎప్పుడు ఏ ఆపద కలిగినా నువ్వు కనబడ్డావు. కనబడ్డావు అంటే ఎలా కనబడ్డాడండి? లక్క ఇల్లు తగలబడింది, వచ్చాడు కృష్ణుడు. కృతజ్ఞత అనేది ఎంత గుణమో చూడండి ఇక్కడ. కుంతీదేవి భక్తిని ఇక్కడ అర్థం చేసుకోవాలి. కుంతీదేవి భక్తి మనకుందా? క్వశ్చన్ లేదు, లేదు. కుంతీదేవి నిజంగా ఆ స్థానంలో మనముంటే కృష్ణుని గట్టిగా పట్టుకుని నిలదీసేవాళ్ళం. ఏం కాపాడయ్యావా మమ్మల్ని? ఆ లక్క ఇల్లు తగలబడినప్పుడు మాకు మేమే రక్షించుకున్నాం. జోదంలో ఓడిపోయి అడవుల పాలైతే వచ్చావా, పెట్టావా, ఇలా అడిగేవాళ్ళం కదా. కానీ కృతజ్ఞత ఎంత గొప్పగా చూపిస్తుంది. మాకు ఆపదలు వచ్చిన ప్రతిసారి నువ్వు కనబడ్డావు. నువ్వు అంటే టంగని ప్రత్యక్షమయ్యాడని కాదు ఇక్కడ అర్థం. ఆపద నుంచి బయటపడ్డావంటే నీ కృప వల్ల, నీ స్ఫురణ వల్ల బయటపడ్డాం. కనుక ప్రతి ఆపద కాలంలో నీ వల్ల బయటపడ్డాం. అప్పుడు నిన్ను తలంచుకున్నాం, అందువల్ల బయటపడ్డాం. కనుక తలంచుకోగానే తప్పకుండా ఆయన వచ్చి అనుగ్రహిస్తున్నాడు అనే స్పృహ కుంతుకుంది ఇక్కడ.
అది కష్టం కలిగిన ప్రతిసారి నిన్ను తలంచుకున్నావు, తలంచుకున్న ప్రతిసారి నువ్వు ఆవిర్భవించి మమ్మల్ని రక్షించావు. కాబట్టి నాకెప్పుడు కష్టాలు కావాలని కోరుకుంటున్నాను అన్నది ఇక్కడ. ఇంత దమ్ము మనకున్నదా? విపద సంతు నశ్వత్, ఎప్పుడు విపత్తులు కావాలట. ఎందుకంటే నిన్ను గుర్తు చేసే ఆపదలు కూడా సంపదలే. ఈ మాట ఇక్కడ ఒక ఆపద కలిగినప్పుడు భగవంతుని గుర్తు చేసుకుంటే ఆపద దరిద్రమైతే గుర్తు చేసుకోవడం సంపద. ఇప్పుడు ఆపద పనికొచ్చిందా లేదా? అందుకే వ్యాసుడు ఒక చోట చెప్తాడు పురాణంలో, విపద్ విస్మరణం విష్ణోహో సంపన్నారాయణ స్మృతి అన్నాడు. విస్మరించడమే విపత్తు, సంస్మరించడమే సంపత్తు. భగవంతుడు గుర్తొచ్చే అదే సంపద, భగవంతుడిని మర్చిపోతే అదే దరిద్రం. ఇప్పుడు మనం దరిద్రంలో బ్రతుకుతున్నామో సంపదలతో బ్రతుకున్నామో ఎవరికి వారు నిర్ణయించుకోండి. ఇక్కడ తల్లి అంత ధైర్యంతో ఉంది, నిన్ను గుర్తు చేసే విపత్తులు మాకు ఎప్పుడొచ్చినా పర్వాలేదు అంటే నిన్ను గుర్తుంచుకోవడమే మాకు ప్రధానమైనటువంటి ప్రయోజనము అనే మాట చెప్తూ, పైగా అప్పుడు నువ్వు దర్శనం ఇచ్చావు మాకు. నీ దర్శనం ఎలాంటిది అంటే మళ్ళీ పుట్టుకుని ఇవ్వని దర్శనము నీది. అందుకే అపునర్భవ దర్శనం, మళ్ళీ పునర్భవం, మళ్ళీ పుట్టడం అనేది లేకుండా ఉండేలా చేసే దర్శనం అనేది. ఆ దర్శనము కలిగించినటువంటి సందర్భాలు ఆపదలతో ఉన్నప్పటికీ అవే మాకు కావాలన్నారు. అంటే ప్రయోజనం ఏంటి? భగవద్ దర్శనం. ఇంత చక్కగా కీర్తిస్తూ ఆ తల్లి చెప్పినటువంటి చివరి శ్లోకం, అది చెప్పకపోతే మనకు తెలుగువారికి చెప్పినట్టు ఉండదు. శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణ్యుషభ అవనిధృగ్రాజన్య వంశ దహనానపవర్గ వీర్య గోవింద గోద్విజసురార్తిహరావతార యోగేశ్వరాఖిల గురో భగవన్నమస్తే. యోగేశ్వర అఖిల గురో భగవన్నమస్తే. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కీర్తించారు ఆ తల్లి. ఇదే ఆఖరి స్తోత్రం. ఎంత అందంగా అందించారు పోతన గారు. శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణ్యుషభ అవనిధృగ్రాజన్య వంశ దహనానపవర్గ వీర్య గోవింద గోద్విజసురార్తిహరావతార యోగేశ్వరాఖిల గురో భగవన్నమస్తే. యోగేశ్వర అఖిల గురో భగవన్నమస్తే. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కీర్తించారు ఆ తల్లి. ఇదే ఆఖరి స్తోత్రం. ఎంత అందంగా అందించారు పోతన గారు. ఆడు తర్వాత అప్పుడే వెళ్ళిపోతాడు స్వామి. తన కోసం తప్పించిపోతే ఎవరున్నారో తెలుసు, ఆయన వద్దకు వెళ్ళాలి. ముఖ్యంగా ధర్మరాజుకు ధర్మాలు బోధించాల్సినటువంటి మహానుభావుడు ఒకడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ అంపశయ్య మీద ఉన్నాడు గనక ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. ధర్మరాజాదుల్ని వాళ్ళందరినీ తీసుకువెళ్ళాడు. అనేక మంది మహర్షులు ఆయన చుట్టూ కూర్చున్నారు. అక్కడికి తీసుకువెళ్ళాక అప్పుడు ఆ మహాత్ముడు అంతవరకు ధ్యానంలో ఉన్నవాడు కృష్ణుడు రాగానే కళ్ళు తెరిచాడు. ఏమిటయ్యా అంటే, అంతవరకు హృదయంలో ఎవడున్నాడో వాడు ఎదురుగా వచ్చాడు కానీ కళ్ళు తెరిచాడు అన్నాడు. అంతేగాని యోగులు ఊరికనే కళ్ళు తెరవరండి, ఎదలో ఉన్నవాడు ఎదురుకొస్తేనే కళ్ళు తెరుస్తారు. విశుద్ధయా ధారణయా హతాశుభ తదీక్షయైవాసు గతాయుధవ్యధ నివృత్త సర్వేంద్రియ వృత్తి విభ్రమ తుష్టావజన్యం విసృజన్ జనార్దనం. విశుద్ధమైన ధారణతో అంటే ఏకాగ్రంగా ఆయన చూస్తూ, శుద్ధమైన ధారణతో పరమాత్మను చూస్తూ అందులో తన్మయం చెందుతున్నాడు భీష్ముడు. అప్పుడు బాణాలు గుచ్చుకుంటున్న బాధ కూడా ఆయనకి లేదు. పరమాత్మ చూపు ఎవడి మీద పడుతుందో వాడికి దేహ బాధలు కూడా ఉండవండి. కృష్ణావతారం యొక్క ప్రయోజనం అది. ఇక్కడ ఆయన చూపు పడితే తిండి తిప్పలు లేకుండా వారం రోజుల పాటు పుష్టిగా ఉన్నారు గోపకులు గోపికలు. ఇంకేమున్నది ఇక్కడ? అలాంటి స్వామిని చూస్తూ నివృత్త సర్వేంద్రియ వృత్తి విభ్రమ, ఇంకా మనస్సు ఇంద్రియాల్లో ప్రవర్తించట్లేదు, పరమాత్మలో తాదాత్మ్యం చెందిపోయింది. ఆ స్థితిలో స్తోత్రం చేస్తున్నాడు. మరొక స్తోత్రం, ఆ స్తోత్రం దివ్యమైనది. ఏ స్థితిలో చేస్తున్నాడు ఇది? అలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముంజేసి.
ఈయనకు మరో యోగి పోతన గారు. అందుకే ఆ స్థితిని ఇంత గొప్పగా వర్ణించారు. అలా పంబులు మాని కబుర్లు కాకరకాయలు మానేశాడు. చిత్తము మనీషాయత్తముంచేసి బుద్ధిని ఏకాగ్రంగా నిలిపి దృగ్జాలంబున్ను హరిమోముపై బరపి బుద్ధితో సహా దృష్టిని పరమాత్మ మోహంపై పెట్టి తత్కారుణ్య దృష్టిన్ వినుర్మూలీభూత శరవ్యధానిచయుడై స్వామి యొక్క కరుణాపూరితమైన చూపులు సోకగా బాణబాధలు లేని శరీరంతో మోదించి భీష్ముండు సంశీలం బొప్పను తించే కల్మష గజ శ్రేణీహరిన్ శ్రీహరిన్ సమస్త పాపనాశకుడైన శ్రీహరిని కీర్తిస్తున్నాడు. ఎంత రమ్యమైన శ్లోకములో త్రిభువన కమనం తమాలవర్ణం రవికర గౌరవ రంబరం దధాని వపురలక కులావృతాననాబ్జం విజయ సఖేరతిరస్తు మే అనవధ్య. విజయ సఖుడు అర్జునుడికి సఖుడైన కృష్ణ పరమాత్మ యందు నా యొక్క రతి అనగా ఆసక్తి స్థిరముగా ఉండుగాక ఇది అంటున్నాడు. అర్జున సఖుడు ఎలా ఉన్నాడయ్యా అంటే త్రిభువన కమనం ముల్లోకాల్ని రంజింపజేసే స్వరూపము, నీలకాంతులతో ప్రకాశిస్తున్నాడు. సూర్యకాంతుల వంటి వస్త్రము ధరించాడు, పీతాంబరము ధరించి ఉన్నాడు. పైగా ముంగురులు తల మీద పడుతూ ఉండగా ప్రకాశిస్తున్న స్వరూపము. ఆ ముంగురులపై తోలుతున్న గుర్రములు గిట్టల నుంచి ఎగిరినటువంటి దుమ్ము అంటుకుందిటండి. ఎంత రమ్యమైన స్వరూపము. కృష్ణ పరమాత్మ ముంగురులను అంటుకునే భాగ్యం రెండింటికి దొరికింది. ఒకటి గోధూళి, ఇంకోటి అశ్వముల యొక్క గిట్టల నుంచి వచ్చిన ధూళి. ఎంత గొప్ప మాట. ఈ రెండు అంటించుకున్నాడు. రెండు పుణ్య జంతువులే. గొప్ప విశేషమైన అంశం ఇక్కడ. ఆయనకు అశ్వాలు లాలించాడు, తర్వాత గోవుల్ని లాలించాడు. ఏమిటయ్యా అంటే ఈ రెండు ఇంద్రియ స్థానములే అని చెప్పారు ఇక్కడ. గోభి ఇంద్రియై ఇంద్రియాని హయాన్యాహు. ఎంత గొప్ప మాట చూడండి ఇక్కడ. ఇవి సాత్వికమై భగవత్ ప్రేమతో నిండిపోయినప్పుడు అవి గోవులు అనిపించుకుంటున్నాయి, కర్మశీలములైనప్పుడు అవి గుర్రములు అనిపించుకుంటున్నాయి. రెండింటిని నియమించేవాడు ఆయనే. సర్వేంద్రియ నియామకుడు అనే భావమే అందులో గ్రహించవలసింది. అందుకే బతుక్కి పార్థసారథి కంటే గొప్ప స్వరూపం ఇంకేం కావాలి? అందుకే ఆ స్వరూపాన్ని ధ్యానిస్తున్నాను. ఆ గుర్రములు కాలి గిట్టల నుంచి వెదజల్లబడినటువంటి ధూళితో నిండిపోయినటువంటి ముంగురులతో ప్రకాశిస్తున్నటువంటి వాడు, చిరు చెమట పట్టి నుదురుతో ఉన్నటువంటి వాడు. అంటే నిజానికి భీష్ముడు యుద్ధం చేశాడు, కృష్ణుడిని అంత గట్టిగా చూశాడో దీన్ని బట్టి తెలుసుకోవాలి ఇక్కడ. అసలు ఒక మహానుభావుడు భాగవత హృదయుడు భారతంలో ఎందుకంటే అంత యుద్ధ వర్ణన చేశాడు అంటే అంత యుద్ధంలో మా కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో చెప్పడానికి అన్నాడు. ఎంత రమ్యమైన భావన ఇక్కడ చూడండి. ఆ స్వరూపం చూడాలి అంటే మళ్ళీ మా పోతన గారి సాయం తీసుకోవాల్సిందే. త్రిజగన్మోహన నీలకాంతితను విద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమేన చేలము పయిన్రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంచేరడు వన్నెకాడు మరి నావేశించు ఎల్లప్పుడు. ఈ ఆవేశించు మాట ఎంత గొప్పగా ఉన్నదండి ఇక్కడ. ఆవేశించు ఆసమంతాత్ సంపూర్ణముగా నా హృదయం అంతా వ్యాపించిపోవాలి. ఆ మూర్తి వ్యాపించిపోవాలి. దివ్యమంగళ విగ్రహం యుద్ధంలో చూసి 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 ధ్యానం చేసుకుని ముద్రించుకుని బాణాల పరుపు మీద కూడా అదే తలంచుకుంటున్నానయ్యా. హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాల కోపేతమై రయజాతశ్రమస్తోయ బిందుయుతమై రాజిల్లు నిమ్మోముతో జయమున్ పార్చునకిచ్చు వెట్క అని నా శస్త్రాహితించాలనొచ్చెయు పోరించు మహానుభావు యద సంప్రార్థింతున శ్రాంతము. రథాన్ని నడిపే మూర్తే కాదు, ఒక్కసారి నేను వేస్తున్న బాణాలు చూసి నాకు పాఠం చెప్పాలని దుమికి ఒకానొక రథాంగం పట్టుకొచ్చాడు మహానుభావుడు. భారతం ఏం వర్ణిస్తుందంటే ములుకోల పట్టుకుని దుమికేట్టు కృష్ణ పరమాత్మ. కొందరు చక్రం పట్టుకుని దుమికేడు కొందరు అంటున్నారు. భారతం మాత్రం ములుకోల పట్టుకొచ్చాడని. కానీ ఒక చోట 2 మార్లు వస్తాడు కృష్ణ పరమాత్మ అలాగా. 2 పర్యాయాలు మనం భావించవచ్చు. కానీ అతను బండి చక్రం పట్టుకున్న ములుకోల పట్టుకున్న భీష్ముడికి మాత్రం సుదర్శనం పట్టుకున్న విష్ణువే కనబడ్డాడు. అతనికి ఇది తెలుసుకుంది ఇక్కడ. ఆయనకు ఆ దర్శనం ఇచ్చాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములు వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చను దెంచు రయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయుకు మన్నింపుమని క్రీడి మరలి దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువమర్జున అనుచు మద్విసిక వృష్టి తెరలి జనుదెంచు దేవుండు దిక్కు నాకు తెరలి జనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఈ స్వరూపం ఎటువంటిది అంటే జీవులు ఎందరున్నా
అందరిలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఏకస్వరూపుడు. ఇది ఎలా సాధ్యమవుతుందయ్యా అంటే, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్. ఆ మహాలీల అనే మాట ఎంత భావంతో పలికాడండి అక్కడ. మహాలీలన్ లోకవత్తు లీలా కైవల్యం అది ఇక్కడ ఉన్నది. నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుగములన్ నానా విధానోన రూపకుడై యొప్పుచునుండు అట్టి హరిని నర్తింతు అశ్రాంతమున్ అని ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి భీష్ముని అనుగ్రహించి ఆ భీష్ముని ద్వారా ధర్మరాజుకు మోక్షజ్ఞానము కలిగించి ఆపై భీష్ముడికి కూడా ముక్తిని ప్రదానం చేసినటువంటి కృష్ణ పరమాత్మ. ఆయన తర్వాత తిరిగి తన ద్వారకు తాను చేరుకున్నాడు. ఆ తర్వాత క్రమంగా కృష్ణుడు లీలగా తన భౌతిక దేహాన్ని పరిత్యజించిన తర్వాత పాండవులు కూడా మహాప్రస్థానానికి వెళ్ళారు. వారు అభిమన్యుని పుత్రుడైనటువంటి పరీక్షిన్ మహారాజుని పట్టాభిషిక్తుని చేసి వెళ్ళారు.